హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ప్రపంచవ్యాప్తంగా మిస్ వరల్డ్ పోటీలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇక మొట్టమొదటిసారి మన తెలుగునాట ఈ అందాల పోటీలు జరగటం మరుపురాని ఘట్టమని చెప్పాలి. అయితే ఒక్క మిస్ వరల్డ్ పోటీలే కాదు, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ ఏషియా, మిస్ ప్లానెట్ లాంటి అనేక అందాల పోటీలు కూడా ఉంటాయి. అసలు ఈ అందాల పోటీలు ఎలా జరుగుతాయి, అర్హత సాధించడానికి ఎలాంటి కృషి చేయాలి, ఇటువంటి ఫ్యాషన్ కెరీర్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే వివరాలను అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం మన స్టూడియోలో మిస్ ప్లానెట్ ఇండియా 2016 అలాగే మిస్ ఏషియా బ్యూటీ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రష్మి ఠాకూర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం జర్నీ గురించి, అందాల పోటీలకు సంబంధించిన మరిన్ని విశేషాలు తనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. ఫస్ట్ మీ కళ్ళు చూడగానే బ్లూ ఐస్ లో టైస్ చాలా బాగున్నాయి అసలు. అంటే సాంగ్కి పర్ఫెక్ట్ యాప్ట్ కళ్ళు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్గా అందాల పోటీలకు సంబంధించి అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ వాజ్ ఆల్వేస్ గ్రేట్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఫీల్డ్కి రావాలని అనుకోలేదు. సో ఇట్ వాజ్ బై అన్ యాక్సిడెంట్ ఐ కేమ్ టు మిస్ సౌత్ ఇండియా. సో ఆ తర్వాత క్రౌన్ విన్ అవటం, బ్యాక్ రావటం, ఆ తర్వాత మన తెలంగాణ, అప్పటికి తెలంగాణ లేదు, ఇట్ వాజ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఆదరిస్తారని అప్పుడు తెలిసింది. అండ్ దెన్ ద మీడియా ఆల్సో హెల్ప్ మీ అ లాట్ టు గెట్ ఇన్ టు మోర్ ప్యాజెంట్స్. ఆల్మోస్ట్ ఆ వెరీ నెక్స్ట్ ఇయర్ నేషనల్ ప్యాజెంట్ వెళ్ళటం, అక్కడ మీరు చెప్పిన మిస్ బ్యూటిఫుల్ ఐస్ సబ్ టైటిల్ వచ్చింది నాకు. మిస్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ మిస్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, రెండు సబ్ టైటిల్స్ వచ్చాయి. సో జర్నీ వాజ్ గుడ్. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను 8 ప్యాజెంట్స్ పార్టిసిపేట్ చేశాను. ఎవ్రీ ప్యాజెంట్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ గేవ్ మీ అన్ అమేజింగ్ లెసన్స్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ కళ్ళు ఎలా, అంటే మీ పప్పా మమ్మ ఎవరి నుంచి వచ్చాయి? నా కళ్ళు యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ హేజల్ ఐస్. సో షూట్కి తగ్గట్టు లేదా ఫోటో షూట్ దేనికైనా తగ్గట్టు, దానికి తగ్గట్టు మేకప్ కానీ లెన్స్ కానీ వాడతాను నేను. ఐ యూజ్ ఆల్ మై మేకప్. గ్రేట్ మ్యామ్, మీరు అసలు చెప్పేస్తున్నారు. ఒకరు లేదు, కొంతమంది అంటే అందరి కామెంట్ చేయట్లేదు, కొంతమంది ఏంటంటే ఓకే కాదు ఒరిజినల్ అలా చెప్తూ ఉంటారు. లేదు, ఆబ్వియస్లా ఐ మేకప్ లేకుండా మీరు ఏ బ్యూటీ ప్యాజెంట్లో కూడా యూజువలీ ఫేషియల్ ఫీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫేషియల్ ఫీచర్స్ ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ మీ జా లైన్ కానీ నో స్ట్రక్చర్ అండ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్నప్పుడు యూ ట్రై టు ఎన్హాన్స్ ఇట్. అందులో తప్పేముంది? నిజంగా కరెక్ట్, ఇవన్నీ చూస్తారు మ్యామ్ కదా మ్యామ్. సో దట్ టు మిస్ ఏషియాగా, సో మిస్ ప్లానెట్ 2016 2 crowns విన్ అయ్యారు. సో 7 crowns. 7 crowns. 7 crowns from 14 to 18. 7 crowns. అంటే అసలు అవకాశం ఎలా వచ్చింది, దాని గురించి షేర్ చేసుకుంటారు? అవకాశం అంటే నేను చెప్పినట్టు ఫస్ట్ మిస్ సౌత్ ఇండియా విన్ అయిన తర్వాత నేను ఇమీడియట్లీ గాన్ ఇన్ టు నేషనల్ ప్యాజెంట్ మిస్ ఇండియా. దాంట్లో 2 సబ్ టైటిల్స్ వచ్చాయి. ఐ కుడెంట్ గెట్ టాప్ 3, బట్ సబ్ టైటిల్స్ మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఒకటి, అండ్ దెన్ మిస్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఒకటి. దెన్ ఐ వెంట్ టు మిస్ ఇండియా ప్లానెట్, దెన్ మిస్ ప్లానెట్, అండ్ దెన్ మిస్ ఏషియా. ఎస్. So 8 out of 8 pageants, Miss Star Universe I missed it due to some reasons. అంటే ఎలా ఎందుకు మిస్ అయ్యారు? లేదు, యూఎస్లో జరిగింది అది. ఓకే. నాకు ఆన్ టైమ్ డిజైనర్స్ నా గౌన్స్ చేయలేకపోవటం, నేను ట్రావెల్ చేయలేకపోవడం, దెర్ వాజ్ సమ్ స్మాల్ ఇష్యూ. ఐ కుడెంట్ కంపీట్. ఐ డెంట్ రిప్రజెంట్ ఇండియా. దాంట్లో సమ్ అదర్ గర్ల్ రీప్లేస్డ్ బై ద ఆర్గనైజర్స్ ఇన్ మై ప్లేస్. సో షీ కంపీటెడ్. నేను వెళ్ళలేకపోయా. బట్ అవుట్ ఆఫ్ 7 pageants ఐ పార్టిసిపేటెడ్, 8 pageants ఐ పార్టిసిపేటెడ్, 7 titles వచ్చాయి. ఓకే, అంటే 8 నుండి 7 యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కటి పోయింది. సో ఒక్కటే కదా. సో తర్వాత యాక్చువల్గా ఈ ఫీల్డ్లో అంటే దట్టు మన తెలుగు అమ్మాయిలు, తెలంగాణ అమ్మాయి, సో చాలామందికి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఎలా రావాలి అనేది కొంతమందికి తెలియదు. సో అది పక్కన పెడితే కొంతమంది కొన్ని రకాలుగా అంటూ ఉంటారు. సో ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఒక రకమైన ఇది అని కొంతమంది పేరెంట్స్ ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే దాని గురించి అందరి పేరెంట్స్కి ఉంటుంది ఆల్మోస్ట్ మన సౌత్లో.
ఆబ్వియస్గా ఉంటుంది. కొంతమంది అని కాదు, జనరల్గా ఫ్యాషన్ ఫీల్డ్ కానీ మూవీకి పంపించకపోవటానికి మన తెలుగు అమ్మాయిల్ని సెక్యూరిటీ ఈజ్ వన్ మేజర్ రీజన్. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది గ్లామర్ ఫీల్డ్లోకి అమ్మాయిని పంపించగానే ఏదో ఎక్స్ప్లాయిట్ చేస్తారు, లేకపోతే ఏం కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. సో జనరల్గా ఐ ఫీల్ పర్సనలీ కాస్టింగ్ కౌచ్ లాగా ఎక్స్ప్లాయిటేషన్ అనేది అమ్మాయికి ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హర్ వెదర్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. సో ఒక అందంగా అంటే చూడ్డానికి బాగున్న అమ్మాయి ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా అయితే ఉండదు. ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు వర్కింగ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీస్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ని హరాస్మెంట్స్ ఫేస్ చేయరు. సో ఐ థింక్ ఎవ్రీబడి ఫేసెస్ ఇట్ ఇన్ దర్ ఓన్ వే. బట్ జనరల్ గ్లామర్ ఫీల్డ్ అనేసరికి కొంచెం పాపులర్ ఉంటారు కాబట్టి ఆ న్యూస్ బయటకు రావటం, ఆ న్యూస్ గురించి గాసిప్ చేయటం ఈజీ. గాసిప్లు కూడా ఎక్కువ. అంటే మీ వరకు ఎప్పుడైనా అలా మీరే ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? అప్పుడు ఇబ్బంది పడి, ఎస్ అఫ్ కోర్స్ ఐ ఫేస్ పీపుల్ లైక్ దాట్. నేను అట్లా కాస్టింగ్ చాలా బ్యాడ్ ఇంటెన్షన్తో ఆఫర్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీకు యూ గెస్ ఇట్, యూనో ఫీమేల్ ఇంట్యూషన్ అని ఒకటి ఉంటుంది. సో సంబడి ఎవరైనా మీతో బ్యాడ్గా ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారంటే మీరు ఈజీగా ఫీమేల్ ఇంట్యూషన్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్. మంచి ఇంటెన్షన్తో ఎవరు వస్తున్నారు, ప్రొఫెషనల్ ఇంటెన్షన్తో ఎవరు వస్తున్నారు, బ్యాడ్ ఇంటెన్షన్తో ఎవరు వస్తున్నారు. ఎలా ఫేస్ చేయగలిగారు? ఫేస్ ఏం చేయలేదు, ఐ జస్ట్ సెడ్ నో టు ద వర్క్. ఓకే. సో అలా ఉన్న వాళ్ళు వర్క్ ఐ వాజ్ నెవర్ డెస్పరేట్ ఫర్ ఆఫర్స్. ఓకే. సో ఏదైతే ఆఫర్ నా దగ్గరకు వచ్చింది దాంట్లో క్లీన్ వర్క్ ఉంది అండ్ నో బ్యాడ్ ఇంటెన్షన్ ఆర్ నో ఎక్స్ప్లాయిటేషన్. ఇఫ్ ఐ ఫీల్ సేఫ్ దెన్ అబ్సల్యూట్లీ ఐ డిడ్ ఇట్. ఏదైతే నాకు సేఫ్ అనిపించలేదో, ఎవరైతే బ్యాడ్ ఇంటెన్షన్ లేదా కొంచెం వేరేలాగా మాట్లాడి చేశారో ఐ జస్ట్ సెడ్ నో. డేట్స్ లేవని చెప్పో, లేకపోతే నేను ఇండియాలో లేనని చెప్పో, ఐ జస్ట్ అవాయిడ్ చేశాను ఆన్సర్. అంటే ఎవరు హర్ట్ అవ్వకుండా, ఎవరు కాదు, దట్స్ హౌ ఐ మేనేజ్డ్ అంటున్నా. మేనేజ్ చేశాను నేను. ఎందుకంటే లక్కీలీ టచ్ వుడ్ నేను డెస్పరేట్ లేను, ఈ ఫీల్డ్లో రావటమే అనుకోకుండా వచ్చా. సో నేను డెస్పరేట్ లేను కాబట్టి ఏమైందంటే చేస్తే చేశాను, లేకపోతే దట్ సమ్ ఫైన్ సిట్టింగ్ ఎట్ హోమ్ అన్నట్టు ఉండింది. సో ఏదైతే కొంచెం నాకు అన్కంఫర్టబుల్ అనిపించిన వర్క్ ఏదైనా నేను నో చెప్పాను. దిస్ ఈజ్ నాట్ హర్టింగ్ ఎనీబడి ఆర్ డిప్లొమాటిక్గా మాట్లాడడం కాదు, కానీ దట్స్ హౌ ఐ ఎస్కేప్డ్ ఆల్ దీస్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే రీసెంట్గా మీరు వినే ఉంటారు, అంటే న్యూస్ మిస్ మిల్లా మ్యాగీది సమ్ కామెంట్స్. సో మన తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోదని స్పష్టంగా చెప్పేసింది, కానీ యూకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆమె మీద పిటిషన్ వేశారు అని చెప్పేసి. ఆమె మీద పిటిషన్ వేశారు. దీనికి బదులు చెప్పాలి, ఎందుకు కామెంట్ చేశారు? ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ చెప్పింది. ఆవిడ నాకు తెలిసి దీన్ని ఎలా చూస్తారు మ్యామ్, మీరు ఏం చెప్తారు అసలు దీని మీద? ఆమె ఫీల్ అయింది, తను చెప్పింది. అవును. బట్ నాకు తెలిసి నేను పర్సనల్ నా ఒపీనియన్ అడిగితే ఆ ప్రాస్టిట్యూట్ అన్న వర్డ్ ఒకటి తప్పు. అదర్వైజ్ ఆవిడ టేబుల్ పైన కూర్చోవటం, లేదా స్పాన్సర్ల ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీరు డిన్నర్ చేయండి ఓ 2 hours or 3 hours, చౌమలా ప్యాలెస్ డిన్నర్ గురించే తను మాట్లాడింది. సో ఆ రోజు తను మాట్లాడినప్పుడు ఎవరు తనని ఒక రూమ్లోకి వెళ్ళమని చెప్పలేదు నాకు తెలిసి. నో ఆర్గనైజర్ ఆస్క్డ్ హర్ టు గో ఇన్ టు అ రూమ్. ప్రాస్టిట్యూట్ అన్న వర్డ్ ఎప్పుడు వస్తుంది? యూ కాంట్ బీ కాల్డ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్ వెన్ యూర్ సిట్టింగ్ ఆన్ అ టేబుల్ ఫర్ డిన్నర్. సో ఆ టేబుల్ పైన కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీసే కూర్చున్నాయి. తను కూర్చున్న టేబుల్ పైన కూడా దేర్ వాజ్ సమ్ మెన్ అండ్ ఆల్సో విమెన్ కూడా ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్ ఈజ్ నాట్ రాంగ్. మేబీ షీ ఫెల్ట్ that she should entertain people there. Prostitute అన్న వర్డ్ మాత్రం it is not a right word to use for that situation. కానీ ఆ అమ్మాయి నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి కూర్చోబెట్టారని ఫీల్ అవడంలో తప్పే ఉంది. దాంట్లో ఆవిడ ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క టేబుల్ దగ్గర ఇద్దరు మోడల్స్ని పెట్టారు, వెయిట్ చేయించారు, నాకు ఇలా అనిపించిందని కూడా తను మెన్షన్ చేసింది. వెయిట్ చేయించడం చెప్పలేదు. షీ సెడ్ we were made to entertain as a thank you for the middle age sponsors అని చెప్పింది తను. సో యాక్చువల్గా షీ ఈజ్ నాట్ అ మోడల్. ఆవిడ సిపిఆర్ వాలంటీర్ ఇన్ యూకే. ఎస్ మ్యామ్. తను మెడికల్ వాలంటీర్. తను చేస్తున్న వర్క్కి ఒక వాయిస్ రావాలని జూలియా మోర్లే, హూజ్ అ CEO ఆఫ్ మిస్ వరల్డ్, హ్యాస్ గివెన్ అ ప్లాట్ఫామ్
ఓకే యాక్చువల్గా మీరు ఏ బ్యూటీ ప్యాజెంట్ వెళ్ళినా దెర్ విల్ బి అ పారామీటర్స్ ఫర్ ద హైట్ అండ్ వెయిట్ అండ్ స్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ వాకింగ్ ఓకే అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ అమ్మాయి ఎప్పుడైతే నా 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 చారిటీ వర్క్ నేను ఏదైతే చేస్తున్న వాలంటీరింగ్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్ రీచ్ అవ్వట్లేదు, ఐ వాంట్ ఎ ప్లాట్ఫామ్ లైక్ మిస్ వరల్డ్ అన్నప్పుడు పాపం జూలియా గారు ఈవిడ కోసమని ఒక ప్లస్ సైజ్ సెగ్మెంట్ని పెట్టి ఆవిడని ప్లస్ సైజ్ మోడల్ సెగ్మెంట్లోకి తీసుకున్నారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఇట్ వాస్ నాట్ దేర్ బిఫోర్. ఆవిడకి మోడలింగ్ కొత్త, బట్ యాజ్ అ సెలబ్రిటీ మీరు ఏ ఐపీఎల్ చూసుకున్నా, మూవీ స్టార్స్ని చూసుకున్నా, మీరు అన్నట్టు ఇప్పుడు మోడలింగ్ బ్యూటీ ప్యాజెంట్స్ అమ్మాయిలను చూసుకున్నా, ఎనీ నార్మల్ పర్సన్ విల్ లవ్ టు ఇంటరాక్ట్. ఎస్. ఇప్పుడు మీరు ఐపీఎల్ స్పాన్సర్స్ను కూడా చూడండి, వాళ్ళు కూడా ధోని లాంటి పెద్ద పెద్ద క్రికెటర్స్తో మీట్ అండ్ గ్రీట్ ఉండి వాళ్ళతో కూర్చొని అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎంఎన్సీస్, వాళ్ళు కూడా వాళ్ళతో మీట్ అండ్ గ్రీట్ పర్సనల్ ఇంటరాక్షన్ కోసమే స్పాన్సర్ చేస్తారు. సో మిస్ వరల్డ్ అలోన్ కాంట్ మేక్ ఎనీ గర్ల్ మిస్ వరల్డ్. ఆ బ్రాండ్స్ బిహైండ్ ఇట్, ఏదైతే బ్రాండ్ స్పాన్సర్ దే ఓన్లీ మేక్ ద ఈవెంట్స్ హ్యాపెన్. సో విదౌట్ బ్రాండ్స్ దర్ ఈస్ నో ఈవెంట్. సో ఒక బ్రాండ్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్, మీట్ అండ్ గ్రీట్, హాయ్ హలో చెప్పి వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేయటము, కాఫీ తాగటము ఈజ్ నాట్ అ వెరీ అన్యూజువల్ థింగ్. ఆవిడ చెప్పింది ఎలా చెప్పిందంటే అదేదో నేరం ఘోరం పాపంలాగా చెప్పింది. అండ్ ఆల్సో షీ యూజ్డ్ అ వర్డ్ ప్రాస్టిట్యూట్ విచ్ ఈస్ నాట్ రైట్ ఇన్ దిస్ థింగ్, బికాస్ ఆవిడని ఎవరు పర్సనల్గా వెళ్ళి ఎవరిని మీట్ అవ్వమని ఫోర్స్ చేయలేదు కదా. ఎస్ మ్యామ్. షీ జస్ట్ సాట్, షీ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్, షీ లెఫ్ట్. ఎస్. ఆమె ఫీల్ అయిందానికి ఆమె వెళ్ళింది, బట్ ఆమె చేసిన ఒక్క వర్డ్ హైలైట్ అవ్వటం ఈజ్ వాట్ టూక్ ద హోల్ ఇష్యూ ఇన్ టు రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంటే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్ అసలు? సి ఫ్యాషన్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఇఫ్ యూ వాంట్ టు బీ అ బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ యూ హ్యావ్ టు గో త్రూ ద టఫ్ ట్రైనింగ్ అండ్ ఆల్. ఎలా ఉంటుంది మ్యామ్ ట్రైనింగ్? మాకు యాక్చువల్గా మేము వన్స్ వీ జాయిన్ ద బ్యూటీ ప్యాజెంట్ పొద్దున 5 o'clock నుంచి వీ స్టార్ట్ అవర్ క్లాసెస్. ఓకే. సో 5 to 6 వీ హ్యావ్ యోగా, 6 to 7 వీ హ్యావ్ వర్కౌట్. ఓకే. అండ్ 7 తర్వాత నుంచి ఏదైనా ఐక్యూ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్, అండ్ దెన్ 8 o'clock యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దెన్ ఇమీడియట్లీ 10 o'clock నుంచి టిల్ నైట్ 8:30, 9:30 యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ వాకింగ్, on posing, how to hold a mic, how to sit, how to get up, how to walk. డైనింగ్ టేబుల్ పైన ఎటిక్వెట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఫర్ ఆల్మోస్ట్ 2 weeks, అండ్ దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ టు ద ఫినాలే. ఓకే. సో ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆన్ టు అ ర్యాంప్ యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫోకస్, యూ హ్యావ్ టు హ్యావ్ ద డిసిప్లిన్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఏమంటారు అంత ఏమంటారు దాన్ని, యూ హ్యావ్ టు బీ ఆస్పిరెంట్ మోడల్. సరే చేద్దాంలే చూద్దాంలే అని కూడా ఏముండదు, కానీ చెయ్యాలి చెయ్యాలనుకుంటే చెయ్యాలి. ఓకే. సో ఒకవేళ అలా ఉండి కూడా ఇప్పుడు కొంతమంది చూస్తే పైకి కనిపించే అందంగా ఇన్నర్గా కూడా అందంగా ఉండే అది కూడా కౌంట్ చేస్తారంట కదా, అంటే చారిటీ వర్క్ కౌంట్ చేస్తారు. ఓకే. యా, బ్యూటీ విత్ పర్పస్ అనేది ఈజ్ అ స్లోగన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యూటీ ప్యాజెంట్, ఎస్పెషల్లీ విత్ ద మిస్ వరల్డ్ హ్యావ్ దట్. జూలియా మోర్లే believes that it has to have a purpose. So okay, each contestant from each country comes from a charity background. ఓకే. సో అందుకే మేము లాస్ట్ తర్వాత జడ్జెస్ అడుగుతూ ఉంటారు, అంటే మైక్ పట్టుకొని అడుగుతూ ఉంటారు. రైట్. దానికి ఒక 1 line ఆన్సర్ కాకుండా 60 secondsలో ఆన్సర్ చేయాలి. అప్పటికప్పుడు అంటే దానికి ఏమి ప్రిపరేషన్ అయితే ఏమి ఉండదు, ఏమనిపిస్తే అది వాళ్ళకి నచ్చాలి. అది ఎలా ఉంటుంది మ్యామ్ అసలు? అది కొంచెం నర్వస్ స్టేజ్ అది. సో ఎందుకంటే మీరు ఏ జడ్జ్ని చూస్ చేసుకుంటున్నారో మీరు యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్, చిట్స్ పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఫైనల్ రౌండ్లో. సో అక్కడ కూర్చున్న ఎంతమంది జడ్జెస్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒక పేరు వస్తుంది. సో అందులో ఆ జడ్జికి ఆ టైంకి ఏమనిపిస్తే అది అడుగుతారు. కొంతమంది జడ్జెస్, ఎందుకంటే మీ బీయింగ్ ఎ జడ్జ్ ఐ ఆల్సో ప్రిపేర్ ఫ్యూ ట్రిక్కీ క్వశ్చన్స్. ఎందుకంటే ఒక మిస్ ఇండియాని కానీ మిస్ సౌత్ ఇండియాని కానీ లేదా మిస్ ఏషియాని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ షీ షుడ్ హ్యావ్ దట్ స్పాంటేనిటీ టు మేనేజ్ ద సిచ్యువేషన్. సో నేను కూడా కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఓకే. సో సమ్ టైమ్స్ యూ గెట్ వెరీ నార్మల్ డమ్ క్వశ్చన్స్, యాజ్ సిల్లీ యాజ్ యునో నార్మల్ క్వశ్చన్స్, కానీ మోస్ట్ 90% ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. సో
ఆ 60 సెకండ్స్లో హౌ యు ఆర్ గోయింగ్ టు పికప్ ద సబ్జెక్ట్ అండ్ ఆన్సర్ ఇట్. అది నిజంగా నర్వస్, కానీ ఫేస్లో మాత్రం రిఫ్లెక్ట్ అవ్వద్దు. రిఫ్లెక్ట్ అవ్వద్దు. యూ హ్యావ్ టు కీప్ స్మైలింగ్, యూ హ్యావ్ టు బీ కంపోజ్డ్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ పోస్చర్. కొంచెం కష్టమే. స్టేజెస్ ఎన్ని ఉంటాయి మేము అసలు? 3-4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఇంట్రడక్షన్, సెకండ్ స్టేజ్ కమ్స్ ద క్వశ్చనేర్. అందులో ఫైనల్స్ అయిన వాళ్ళు మళ్ళీ క్వశ్చనేర్ ఉంటుంది. ఆ తర్వాత ఒకే క్వశ్చన్ని అందరు అమ్మాయిల్ని సపరేట్గా అడుగుతారు. బెస్ట్ ఆన్సర్కి బెస్ట్ మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కనుక రకరకాల అందాల పోటీలు ఉన్నాయి. అంటే మీరు చేసిన మిస్ ప్లానెట్ కానీ, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, అంటే రకరకాలుగా ఉన్నాయి. సో అంటే అన్నిటికీ ట్రైనింగ్ ఇలాగే ఉంటుందా? ఒక్కొక్క దానికి ఏమైనా అన్నిటికీ యూ హ్యావ్ టు గో త్రూ వాకింగ్, యూ హ్యావ్ టు గో త్రూ ద ఐక్యూ, యూ హ్యావ్ టు గెట్ ద క్లాసెస్ ఫర్ యువర్ డైట్, బ్యూటీ. ఎందుకంటే మీకు సబ్ టైటిల్స్లో మిస్ బ్యూటిఫుల్ హెయిర్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ స్కిన్ కూడా ఉంటుంది. ఎస్ మ్యామ్. సో అవన్నీ గో త్రూ అవ్వాలంటే ఇవన్నీ ట్రైనింగ్ గో త్రూ అవ్వాల్సిందే. సో అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు, అంటే ఇప్పుడు మీ కళ్ళకు వచ్చినట్టు ఇలాంటివి ఏదైనా మనకి అప్రోచ్ అవ్వాలంటే కూడా వాళ్ళు ఒరిజినలా కాదా అని చెప్పేసి మనకి ఒక డౌట్ అనేది ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవాలంటారు? అంటే ఎస్పెషల్లీ మన తెలుగు అమ్మాయిలు ఏం చెప్తారు? సో వచ్చి అంటే అప్రోచ్ అయిన వాళ్ళు ఒరిజినల్ కాదా? సో అందుకే బ్యూటీ ప్యాజెంట్స్ అన్నీ ఈ మధ్యన చాలా కొత్త వస్తున్నాయి. అవును. సో కొన్ని చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మిస్ వరల్డ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటారంటే, బికాజ్ ఇట్ ఈస్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 72 years. దే ఆర్ ద ఓన్లీ పేటెంట్ ఓనర్స్ ఇన్ ద వరల్డ్ టు డూ ద మిస్ వరల్డ్ కాంపిటీషన్. సో అది వేరే వాళ్ళు చేయడానికి లేదు ఇంకా. సో అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు వెళ్తున్న బ్యూటీ ప్యాజెంట్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ బ్యూటీ ప్యాజెంట్స్ ఏంటంటే 1-2 years నడిపేసి ఆపేస్తారు. సో అలా ఉన్న వాటికి మీరు చెప్పినట్టు యూ హ్యావ్ టు డూ అ లిటిల్ బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ దెన్ గో. ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి దీంట్లో అంటే ఇన్కమ్ ఉంటుందా? ఓన్లీ వీటికి అంటే చూస్తేనే అందం వీటికే ఇదైపోతుంది. ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క ఇన్కమ్ ఈ విధంగా వస్తుంది అనేది ఐడియా ఉంది ఆడియన్స్కి. అంటే దీనికి ఎలా ఉంటుంది మ్యామ్? సో ఇన్కమ్ అంటే యూజువల్గా బ్యూటీ ప్యాజెంట్ విన్ అయిన తర్వాత మీకు ఒక ప్రైజ్ మనీ, డిపెండింగ్ ఆన్ ద బ్యూటీ ప్యాజెంట్ మీకు ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత మీ కెరియర్ 1 year కాంట్రాక్ట్ విత్ ద సేమ్ బ్యూటీ ప్యాజెంట్ ఉంటుంది. దట్ కుడ్ బీ ఫర్ బ్రాండింగ్, దట్ కుడ్ బీ 1 year. మళ్ళీ మీరు మిస్ వరల్డ్ నుంచి అంటే ఏదైనా ఎనీ క్రౌన్ నుంచి దిగేంత వరకు యూ హ్యావ్ 1 year కాంట్రాక్ట్ విత్ దెమ్. ఓకే. టు డూ ఆల్ ద బ్రాండ్స్ అండ్ టు డూ ఆల్ ద మూవీస్. యూజువల్గా మన మిస్ వరల్డ్లో ఇండియా వాళ్ళు ఎక్కువగా బాలీవుడ్ వెళ్ళారు. లైక్ ఇఫ్ యూ సీ ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి మీరు కూడా చేశారు కదా మ్యామ్ హాలీవుడ్లో మూవీ చేశాను. తెలుగులో ఎందుకు చేయలేదు మ్యామ్? తెలుగు మూవీస్ నాకు అన్ని చాలా టూ గ్లామరస్ వచ్చాయి. అంటే మరీ ఎక్స్పోజింగ్. ఏ మూవీస్ మ్యామ్ తెలుసుకోవచ్చు? చాలా సార్లు చెప్పి నక్షత్రం వాజ్ ఆఫర్డ్. అండ్ దెన్ ఎందుకు మిస్ చేసుకున్నారు మ్యామ్ అప్పుడు? చెప్పాను కదా నక్షత్రం మూవీ నేను ఇంకా చూడలేదు మరి ఇప్పటి వరకు. నేను స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ మచ్ రివీలింగ్. సో బీయింగ్ ఎ తెలుగు గర్ల్ ఐ వాజ్ నాట్ రియలీ కంఫర్టబుల్ డూయింగ్ ఎ స్కిన్ షో ఆన్ స్క్రీన్. ఓకే. యా. సో వెరీ గ్లామరస్. నాకేంటంటే నాకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లేదా డీసెంట్ స్కిన్ షో ఉన్న క్యారెక్టర్స్ అయితే పర్వాలేదు, కానీ రివీలింగ్ అండ్ హాట్ గ్లామరస్ షోస్ ఆన్ స్క్రీన్ నేను చేయలేను. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ మహేష్ బాబు గారు మూవీలో వస్తే చేస్తారు? మహేష్ బాబు మూవీ రానియండి, ఇంకెవరిదైనా మూవీ రానియండి, కానీ ఐ కాంట్ డూ ఇట్ ఆన్ స్క్రీన్. నో. సూపర్. సో అంటే మీరు ఆల్మోస్ట్ 7 crowns సాధించారు ఇప్పటి వరకు. అంటే ఈ జర్నీలో మీ జర్నీలో ఏదైతే ఉందో అంటే టఫ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఎవ్రీ క్రౌనింగ్ మూమెంట్కి ముందు టఫ్ సిచ్యువేషనే. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అయినా కానీ మీకు యాంగ్జైటీ, పొద్దున్నుంచి ఫుడ్ తినకుండా ఉండటం. ఎందుకంటే ఆ టెన్షన్లో ఫుడ్ తినను నేను. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ డోంట్ స్లీప్ ప్రీవియస్ నైట్. సో నిద్ర ఉండదు, యాంగ్జైటీ ఉంటుంది. ఎవ్రీ రౌండ్
మీకు ఆ యాంగ్జైటీ ఉంటుంది, మారిపోతూ ఉంటాయి మార్క్స్, మారిపోతూ ఉంటాయి. అంటే మీరు అప్పటి వరకు జర్నీ చేసి వచ్చిన వాళ్ళందరూ మీరు మైండ్లో పెట్టుకుంటారు. ఒక 30 గర్ల్స్తో జర్నీ చేశారనుకోండి, టాప్ 3లో ఈ అమ్మాయి ఉంటుంది, టాప్ 2లో అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయికి మిస్ టాలెంట్ అవార్డు వస్తుంది అని అనుకున్నవి ఆన్ స్టేజ్ ఫినాలే రోజు మొత్తం మారిపోతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫైనల్స్లో ఉంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మనం చూసే కంటెస్టెంట్ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, ఆన్ స్టేజ్ జడ్జెస్ చూసేది వేరే. ఆ టైంకి వాళ్ళు పెర్ఫామ్ చేసేది కూడా మ్యాటర్స్ కదా. ఒక అమ్మాయి ట్రైనింగ్ పీరియడ్ అంతా బాగా వాక్ చేసి బాగా ఉన్న అమ్మాయి ఆన్ స్టేజ్ బాగా నర్వస్ అయిపోయి చేయలేకపోతే అవ్వదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండే. వాళ్ళని చూసినప్పుడు కొంచెం ఇంకా నర్వస్ అవుతాం, బట్ ఆన్ స్టేజ్ అది చూపించలేము. బికాస్ 2.5 hours ఉంటే షో, అదే 6 inch హై హీల్స్ పైన మీరు అదే కంపోజ్డ్ పోతాయి కదా మ్యామ్. అవును అవును, చాలా. బై ద టైమ్ మాకు ట్రైనింగ్ ఆఫ్ 9-10 days అయిపోయేసరికి ఫినాలే రోజు మాకు అన్ని కాళ్ళకి ప్లాస్టర్స్ ఉంటాయి స్టేజ్ పైన. బికాస్ అంత వాకింగ్ ఉంటుంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ 30-40 rounds ప్రాక్టీస్ చేస్తాం. లాస్ట్ 3 days హౌ టు కొరియోగ్రాఫ్ ద ర్యాంప్ చాలా ఇట్ ఈస్ ఫిజికలీ పెయిన్ఫుల్ ఆల్సో. నిజంగా తర్వాత ప్రాబ్లం కూడా చాలా వస్తాయి కూడా. సో కానీ అది వేసుకుంటేనే క్యాట్ వాక్ అని అది వంపు సొంపులు అంటారు కదా, అవి బాగా తెలుస్తాయి. అసలు మీరు తింటారా అంటే మీ డయట్ ఏంటి? తింటాను నేను. ఇంత తింటారా? ఇష్టం ఉంది తింటాను, బట్ చాలా తక్కువ తింటాను నేను, వెరీ లిటిల్. అంటే ఎన్ని టైమ్స్ మ్యామ్? నేను ఎవ్రీ 2-3 hours ఆకలేసినప్పుడు తింటా. నాకు ఆకలేకపోతే నేను తిన్నాను అసలు, అన్లెస్ ఐ ఫీల్ హంగ్రీ ఆర్ యాక్చువల్గా చెప్పాలంటే అన్లెస్ ఐ ఫీల్ స్టావింగ్. నేను ఇంక ఇప్పుడు తినకపోతే పడిపోతాను అన్న స్టేజ్కి వచ్చాక తింటా నేను, అప్పటి వరకు తిన్నాను నేను. ఓ మై గాడ్. బట్ అగైన్ ఐ లీట్ ఆఫ్టర్ 2 hours, 2 or 3 hours డిపెండింగ్ ఆన్ ద ప్లేస్. నాకు మీరు మాట్లాడుతుంటే ఒకటి అనిపించింది. సో ఇప్పుడు టైం చూసి కొంతమంది తింటారు, అరే టైం అయింది కదా, 1 అయింది కదా, లంచ్కి వెళ్ళాలి అని. అంటే టైం చూసి తినాలా లేదంటే ఆకలేసినప్పుడు తినాలా? ఆకలేసి, అది కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టావింగ్ స్టేజ్కి వెళ్ళాలి. అది మామూలుగా ఆకలేస్తే కూడా నేను కొంచెం ఇగ్నోర్ చేస్తాను, తిందాం. ఆ స్టావింగ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఎందుకు? యాక్చువల్లీ కిల్స్ లాట్ ఆఫ్ బ్యాడ్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. క్యాలరీస్ కూడా చాలా బర్న్ అవుతుంది. అయినా కొంతమందికి ఫ్యాట్ బర్న్ అవుద్ది, క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇలా అంటే తినకుండా ఉంటారు చాలా మంది. నేను మంచి టిప్ ఇస్తున్నా, మీరు స్టావింగ్ అయ్యే వరకు తినకుండా ఉండి, స్టావింగ్ అయినప్పుడు కొంచెం తిని ఆగి మళ్ళీ ఆకలి వేసినప్పుడు తినండి. దట్స్ అ బెటర్ వే టు లూజ్ వెయిట్ అండ్ మెయింటైన్ వెయిట్. ఓకే. అయ్యో మళ్ళీ ఇప్పుడు ఈ డాక్టర్లందరూ చూసి ఈమెకి ఏ అర్హత ఉందని ఇవన్నీ చెప్తాను, బట్ ఇట్ వర్క్స్ ఫర్ మై బాడీ యాక్చువల్లీ. ఓకే. సో నా బాడీకి వర్క్. కానీ ఇది నేను చదివాను మ్యామ్, అంటే చాలా ఆకలి కాంట్రవర్సీ చాలా వరకు సెల్స్ అన్ని ఎలా పోతాయో WHO దాంట్లో కూడా అప్పుడు ఉంది. అయితే ఓకే. లేకపోతే డాక్టర్స్ అందరూ మళ్ళీ నా మీద పడతారు, మీరు ఎలా చెప్పారు? కరెక్టే మ్యామ్. సో ఇంట్లో వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మ్యామ్? ఇనీషియల్గా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, భయపడ్డారు ఫస్ట్, చాలా భయపడ్డారు. ఎలా కన్విన్స్ చేశారు? అయ్యో మిస్ అవుతుండే, అదేంటి మనకి తెలియదు, ఎట్లెళ్తావు, ఎందుకెళ్తావు, అది ఇది అని. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మై ఫస్ట్ క్రౌన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ సపోర్ట్. యాక్చువల్గా నేను విన్ అయిన తర్వాత కూడా మా నాన్న సర్ప్రైజ్ అయ్యాడు, అదే నువ్వు విన్ అయ్యావా, ఎట్లా, అదేంటి మేడం? మా పేజెంట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది ఆ రోజు. ఓకే. 12:30 అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళాను. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ పిక్డ్ అప్ మై ఫోన్ అండ్ ఐ కాల్డ్ గ్రీన్ రూమ్ నుంచి మా డాడీకి కాల్ చేశాను. ఆయన వెయిట్ చేస్తున్నారు కాల్ చేస్తానని. సో ఐ పిక్డ్ అప్ అండ్ ఐ సెడ్ ఐ గాట్ ద క్రౌన్. ఆయన అన్నాడు, అదేంటి నువ్వు ఎలా విన్ అయ్యావు అని. అండ్ బికాస్ ఫస్ట్ టైం కదా, నో బడీ థాట్ దట్ ఐ విల్ విన్. ఈవెన్ నాకు అంత నమ్మకం లేదు. మీరు అందుకే కాన్ఫిడెన్స్ ఉండాలంటారు. మీరు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా అప్పుడు లేదు. నేను ఆ ట్రైనింగ్ కూడా ఎలా తీసుకున్నానంటే లైక్ ఏదో పిక్నిక్ లాగా అయిపోయింది మాకు ఆ ట్రైనింగ్. అంతమంది అమ్మాయిలు, బికాస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఈచ్ స్టేట్ నుంచి 4-5 అమ్మాయిలు ఉన్నారు. దట్ వాజ్ అ పిక్నిక్ ఫర్ మీ. బట్ ట్రైనింగ్ మాత్రం సిన్సియర్గా చేశాను, ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. సో సిన్సియర్గా చేశాను. కౌంట్ అవుతాయి డిసిప్లినరీ, ఎవ్రీథింగ్. I feel that it was in my destiny. One of my friend actually pushed me to go to
ఆడిషన్. ఎవరు మేడం? పీయూష్ అని నా ఫ్రెండ్కి ఫ్రెండ్, నా ఫ్రెండ్ కూడా కాదు. సో హీ పుష్డ్ మీ లిటరలీ, సమ్హౌ హీ బిలీవ్డ్ దట్ ఐ కెన్ బీ ఎ మోడల్ అండ్ చాలా పుష్ చేశాడు నన్ను, చేసి నువ్వు వెళ్ళు 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 అని. దట్స్ హౌ ఐ వెంట్ టు ఆడిషన్స్ అండ్ ఫ్రమ్ దేర్ టు ఫినాలే కేరళలో జరిగింది. అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ పిక్నిక్. ఓకే. సో సిన్సియర్గానే ట్రైన్ అయ్యాను. బట్ ఆఫ్టర్ విన్నింగ్ ద క్రౌన్ ఐ కుడెంట్ బిలీవ్ దట్ యూనో. ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ ల్యాండ్ అయిన వెంటనే దెన్ ద రియాక్షన్ అండ్ ద వెల్కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఎలా అనిపించింది మ్యామ్ అప్పుడు? ఇట్ వాజ్ వెరీ షాక్, సర్ప్రైజ్ ఫర్ మీ యాక్చువల్గా. ఓహో ఎంత బాగుందండి. అండ్ నేనేమనుకున్నానంటే బికాస్ ఆఫ్ ద బ్యాడ్ ఇంటెన్షన్, ఐ మీన్ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ బ్యూటీ ప్యాజెంట్స్, తెలుగు ఫ్యామిలీస్కి కొంచెం ఎక్కడో ఆ ఫీలింగ్ ఉంది. బట్ దే వర్ సో నైస్ అండ్ వెల్కమింగ్. నేను చాలా డిస్ట్రిక్ట్స్ తిరిగాను ఆఫ్టర్ మై సెకండ్ క్రౌన్. నేను తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వీ వెంట్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సో అప్పుడు ఐ రియలైజ్డ్ హౌ మచ్ దే వెల్కమ్ మీ, ఎంత బాగా నన్ను రిసీవ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా. మీ పేరెంట్స్ ఏమన్నారు మ్యామ్? దెన్ మై పేరెంట్స్ రియలైజ్. బట్ నాన్న ముందు నుంచి ఓకే ఉన్నారు అండ్ హీ ఫెల్ట్ ప్రౌడ్ వెన్ ఐ వన్ ద క్రౌన్. మా అమ్మ కొంచెం ఎక్కడో, మై మామ్ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ టిపికల్ తెలుగు సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. ఆమెకి ఎక్కడో కొంచెం ఇది వద్దేమో మనకెందుకు ఆ టైప్లో ఉంది. ఓకే మ్యామ్. బట్ దెన్ షీ రియలైజ్డ్ ఇట్. సో అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అంటే మూవీ ఆఫర్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి, అంటే మీకు వచ్చాయి. తర్వాత హాలీవుడ్లో మీరు ఒక మూవీ చేశారు, తర్వాత ఎందుకు మళ్ళీ ఆ రెండు ప్రాజెక్ట్స్ అయితే మీకు కుదరలేదు, వేరే గ్లామరస్ కాబట్టి? రెండు కాదు, నాకు ఐ థింక్ ఆఫ్టర్ మై ఫస్ట్ క్రౌన్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ 18 మూవీ ఆఫర్స్. 18? యా, 18 ఇన్ తెలుగు మ్యామ్? తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం. మళ్ళీ తర్వాత ఎప్పుడు మీరు అప్రోచ్ అవ్వడం కానీ వాళ్ళ మేనేజర్? వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందులో హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ విన్నాము. ఐ ఆల్వేస్ సెడ్ నో టు యాక్టింగ్. మీకు అసలు నాకు ఎందుకు యాక్టింగ్ అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించేది ఇప్పుడు. సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా అన్నీ మెయిన్ లీడ్ క్యారెక్టర్సే. నైస్. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో ఏంటంటే మోస్ట్ 90% ఆఫ్ ద స్క్రిప్ట్స్ వేర్ గ్లామరస్, అందంగా ఉంటే గ్లామర్ డైలాగ్స్ తక్కువ ఉండి ఏదో అలా బట్టలు వేసుకొని 2-3 పాటలు అట్లా కనిపించినవి ఉన్నాయి. పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఏది రాలేదు. సెకండ్ థింగ్ వచ్చింది ఏంటంటే మోస్ట్లీ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ వచ్చాయి. అందులో బికాస్ ఆఫ్ మై ఐస్ దే ఆల్వేస్ వాంటెడ్ మీ టు ప్లే ద గోస్ట్. ఆల్వేస్ వాంటెడ్ మీ. నాకు రీసెంట్ లాస్ట్ మంత్ కూడా ఎవరో థ్రిల్లర్ ఏదో చేస్తున్నారు మన తెలుగులో. యా, సమ్ ఆఫ్టర్ లైఫ్ సంథింగ్ రిలేటెడ్ టు రీఇన్కార్నేషన్ అలాగా. హీ వాంటెడ్ మీ టు ప్లే ద గోస్ట్ అగైన్. మేడం మీ కళ్ళు పెద్దగా ఉంటాయి కదా, ఐ వాంట్ యూ టు ప్లే దట్. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? ఫీలింగ్ ఏం లేదు, బట్ సి అఫ్ కోర్స్ అంటే కళ్ళు ఇప్పుడు చాలా పేరుంది. అవును, దయ్యం అనేసరికి మీకు మీ ఫీలింగ్ ఏంటి? దాని గురించి అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నో చెప్పాను. నేను లేదండి, నేను యాక్టింగ్, ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ అండ్ ఆల్ అంటే, లేదు మేడం ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుని స్క్రిప్ట్ రాశాను. బికాజ్ క్లైమాక్స్ అంతా ఈ గోస్ట్ ఏదైతే స్పిరిట్ ఉంటుందో తన మీదే ఉంటుంది. మోస్ట్లీ ఇట్ విల్ బీ ఇన్ వైట్ డ్రెస్ అండ్ బ్లూ బిగ్ ఐస్. సో నాకు బిగ్ ఐస్ ఉన్న అమ్మాయి కావాలి. మిమ్మల్ని తప్ప నేను కాదు అని పాపం అతను ఒక 2-3 వీక్స్ వెనకాల పడ్డాడు, కానీ ఐ కుడెంట్ డూ ఇట్. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. నాకు ఇంకా ఇంకా మీరు వేరే ఏదైనా పోలీస్ ఆఫీసర్, జడ్జి, లాయర్ లాంటివి ఇవ్వండి చేస్తాను నేను. అది ఇంట్రెస్ట్ నాకు. ఓకే, అంటే లేడీ ఓరియంటెడ్. పర్లేదు, ఐ కెన్ బీ యాజ్ అ సపోర్టివ్ యాక్టర్ ఆల్సో. ఓకే, బట్ నాట్ అ మెయిన్ లీడ్ విదౌట్ ఎనీ ఇంపార్టెన్స్. ఓకే, అంటే ఒకవేళ తెలుగులో మంచి క్యారెక్టర్ ఉంది, బట్ క్యారెక్టర్ స్కోప్ ఉన్నవి చేస్తా అంటున్నారు కదా మీరు. సో స్టోరీకి స్క్రీన్ ప్లే బాగుంది, బట్ క్యారెక్టర్ వీక్ ఉంది అంటే అట్లాంటివి వచ్చాయి. ఓన్లీ క్యారెక్టరే చూస్తారమ్మా? యా. ఓకే, నాకు స్టోరీ స్క్రీన్ ప్లే మీద అయితే పెద్ద నాలెడ్జ్ లేదు. అఫ్ కోర్స్ స్టోరీ మ్యాటర్స్, అఫ్ కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ మ్యాటర్స్. బట్ చాలా అవాయిడ్ కూడా చేశాను నేను. ఆ టైంలో 18 స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు
నేను చాలా మందికి లేనని చెప్పడం, బిజీ అని చెప్పి కూడా అవాయిడ్ చేసాం యాక్చువల్లీ. ఇప్పుడు అందరు వింటారు మేడం. మీరు చెప్పి ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు అదే ఫీల్ అవుతారు. మరి హాలీవుడ్లో ఏ క్యారెక్టర్ చేశారు మ్యామ్? హాలీవుడ్ అనే లేదు లేదు, యాక్చువల్గా ఆవిడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో షీజ్ అ లేడీ అండ్ ఇట్ వాజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇట్ ఈస్ నాట్ అ లీడ్. అక్కడ ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో లీడ్, ఒక మేల్ లీడ్, ఫీమేల్ లీడ్ అనేది లేదు. ఇట్ వాజ్ అ స్క్రిప్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ స్టోరీ. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ లైక్డ్ ఇట్ బికాస్ ఆఫ్ ద లేడీ ఐ డిడ్ ఇట్. ప్రొడ్యూసర్ ఫీమేలే, డైరెక్టర్ ఫీమేలే, అందరూ ఫీమేలే ఇక్కడ. రీసెంట్గా అంటే ఇప్పుడు చాలా వరకు మలయాళం కానీ అంటే ఇండస్ట్రీకి సంబంధించి గ్లామర్ ఫీల్డ్ అని కానీ రూమర్స్ కానీ అంటే మీరు అన్నట్టు రూమర్స్ కానీ అంటే క్యాస్టింగ్ కౌచ్ ఇవన్నీ ఉంటాయని తెలుసు. బట్ ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంది కదా. సో రీసెంట్గా రమ్య కృష్ణ గారు కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్పారు, ఇంకా నా ఒపీనియన్ ఏమంటే ఆవిడ పాపం గోత్రూ అయింది చెప్పారు. అండ్ అది చెప్పడానికి కూడా చాలా గట్స్ కావాలి. యా, హ్యాట్స్ ఆఫ్ టు హర్ దట్ షీ సెడ్ టు వార్న్ పీపుల్. అట్లీస్ట్ చాలామంది అమ్మాయిలకి, అమ్మ మీరు బ్రెయిన్ ప్రిపేర్ చేసుకొని రండి, మైండ్ మేకప్ చేసుకొని రండి, బికాజ్ నాలాంటి ఒక స్టారే ఈ పని చేశారంటే మీకు అలాంటివి తప్పవు అని చెప్పడానికి ఆవిడకి చాలా గట్స్ ఉన్నాయి. అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ ద గట్ షీ హ్యావ్ టు టెల్ ఇట్ ఆన్ కెమెరా. పబ్లిక్గా ఆవిడ ఆ కన్ఫెస్ చేయటం అనేది డెఫినెట్లీ వెరీ బోల్డ్ స్టెప్ షీ హాస్ టేకెన్. దీంట్లో రెండు రకాల పాపం ఆవిడ గోత్రూ అయింది ఒకటి. ఇట్ ఈస్ అ వార్నింగ్ టు గర్ల్స్ దీస్ డేస్ దట్ మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలా చెప్తే భయపడతారు కదా మీరు ఇవన్నీ. ఆవిడ కరెక్టే చెప్పారు కదా, ఏం లేదండి అంత బాగుందండి రండి అని చెప్పి. ఆ తర్వాత ఎంతమంది అమ్మాయిలు కంప్లైంట్ చేసి, శ్రీరెడ్డి కానీ ఎంతమంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. కొంతమంది అంటారు మనం ద వే ఆఫ్ అంటే టాకింగ్ ఉన్నదాన్ని బట్టి, మనం ఉండేదాన్ని బట్టి, మనం రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే వాళ్ళు మనతో అలా ఉంటారు అనేవి కొంతమంది అలా అంటారు. అంటే నాకు రమ్యకృష్ణ గారు చెప్పిన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఓన్లీ హెడ్లైన్ చదివాను తను చెప్పారని. బట్ అంతవరకు వచ్చి చెప్పటం, ఒక స్టార్ హీరోయిన్ అయ్యి ఈ స్టేజ్లో చెప్పటం అనేది డెఫినెట్గా పాము చాలామంది ప్రొడ్యూసర్స్కి నచ్చి ఉండదు ఆవిడ ఏం చెప్పారు. బట్ అంటే ఆవిడ తప్పించుకోలేని సిచ్యువేషన్లో నేను చేయాల్సి వచ్చిందనే చెప్పుంటారు. నాకు ఎగ్జాక్ట్ లైన్స్ తెలీదు. బట్ డెఫినెట్గా అలాగని మన జాగ్రత్తగా ఉండకుండా ఇలాంటి ఫీల్డే కాబట్టి మనం మైండ్ మేకప్ చేసుకొని ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అన్న యాటిట్యూడ్ కాకుండా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ wherever you are working. Not only movies, not only modeling, not only any office, ఎక్కడైనా కానీ జాగ్రత్తగా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండి పని చేసుకుంటే బెటర్. ఓకే, ఈ సమాజంలో అంటే మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని మీరు ఫైట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఏం చెప్తారు మ్యామ్ దాని గురించి? ఎంతవరకు సక్సెస్ అయ్యారు? సక్సెస్ ఏముంది, అది కంటిన్యూస్ ఫైట్. అది ఎప్పుడు చేస్తానే ఉండాలి. అది ప్రతి ఒక్క సిచ్యువేషన్లో యూ కీప్ ఆన్ ఫైటింగ్ ఫర్ రైట్. సో ఓకే, మీ స్కూలింగ్ కానీ సో అక్కడికి వెళ్ళిపోదాం. స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంటే ఎలా ఉండింది మ్యామ్? స్కూల్ లైఫ్ వాజ్ ఫన్. అందరు అమ్మాయిలాగే బ్యాక్ బెంచర్ కాదు కానీ ఫస్ట్ బెంచర్ అయితే కాదు, మధ్యలో ఎక్కడో కూర్చున్నావు. ఐ హ్యావ్ మై సెట్ ఆఫ్ స్కూల్ ఫ్రెండ్స్ స్టిల్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఏ క్లాస్ నుంచి మ్యామ్ అసలు స్కూల్ ఎక్కడ? ఐ థింక్ మేము ఫస్ట్ నుంచి 9th వరకు ఒకే బ్యాచ్ ఉన్నట్టున్నాము. 10thలో ఐ వెంట్ టు బోర్డింగ్. అక్కడి నుంచి స్కాటర్ అయిపోయారు అందరూ. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ అండ్ 3 స్కూల్స్లో చదివిన అందరు ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ స్కూల్ మ్యామ్? ఏ స్కూల్లో చదివాను? నేను ఫస్ట్ కాన్వెంట్లో చదివాను. నేను కంప్లీట్ క్రిస్టియన్ మిషనరీలో చదివాను. ఏ ఊరు మేడం? నేను కరీంనగర్లోనే చదివాను. కరీంనగర్, యా, రామగుండంలో. అండ్ దెన్ క్రిస్టియన్ మిషనరీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా నన్ను ఒక హిందూ స్కూల్లో వేశారు. మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ ఏం చేసింది లేదు. అక్కడ వాళ్ళు చెప్పిన ప్రేయర్స్, మళ్ళీ ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రేయర్స్ రెండూ పాడాను. నాకు అప్పుడు అంత డిఫరెన్షియేట్ తెలియదు కదా మనకి. వెన్ యు ఆర్ కిడ్, ఐ ఆమ్ నాట్ రిలీజియస్, మేబీ ఫర్ దాట్ రీజన్. నేను ఇప్పుడు అంత పర్టికులర్గా
రిలీజియస్ కాదు, ఐ గో టు ఆల్ ప్లేసెస్ విత్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ముస్లిం ఫ్రెండ్స్ అండ్ ఆల్. వాళ్ళ దర్గాలకు వెళ్తాను, వీళ్ళ చర్చ్లకు వెళ్తాను, గుళ్ళకి వెళ్తాను, అన్నిట్లోకి వెళ్తాను. సో మేబీ మై స్కూలింగ్ వాజ్ హాఫ్ క్రిస్టియన్ మిషనరీ అండ్ ఇమ్మీడియట్లీ నాకు మళ్ళీ హిందూ స్కూల్లో వేసారు. ఓకే. సో ఐ అడాప్టెడ్ బోత్ వెరీ వెల్. నేను అక్కడ అంత బాగా ప్రేయర్స్ చేశాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ వేదాలు ఇక్కడైతే భగవద్గీత చదివించేవాళ్ళు. ఎవ్రీడే ఒక చాప్టర్ చదివేవాళ్ళం మేము మార్నింగ్ సెషన్లో. సో both I learned, I respect all the religions, all the gods. So I believe that there is some supreme power who's running the universe. So దానికి నేను ఒక రిలీజియన్ పేరు అవన్నీ మనం క్రియేట్ చేసుకుంది కాబట్టి ఐ గో టు ఆల్ ప్లేసెస్. ఐ రీసెంట్లీ బీన్ టు ముంబై దర్గా, మొన్న రీసెంట్గా వెళ్ళాము నేను ఫ్యామిలీ. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు మ్యామ్? నాకు ఫేవరెట్ గాడ్ ఏం లేదు, అర్థమైంది. ఐ ప్రే ఫర్ యూనివర్స్. యూనివర్స్ నడిపించే ఒక సుప్రీం పవర్ ఏదో ఉంది. ఎస్. సో ఈ ప్లానెట్స్ అన్ని అలైన్ చేసి ప్రాపర్గా నడవడానికి సంబడీ ఈజ్ దేర్ హూస్ రన్నింగ్ ఇట్. సో ఐ జస్ట్ ప్రే ఫర్ దాట్. ఓకే. సో మీరేమో పక్కా కరీంనగర్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, బట్ మీ పేరుకు ఠాకూర్ ఎలా యాడ్ అయింది? మా నాన్న మై మామ్ ఈజ్ అ రెడ్డి ఫ్రమ్ కరీంనగర్, తెలంగాణ రెడ్డి. ఓకే. మా నాన్న హీజ్ అ రాజ్పూత్. సో రాజ్పూత్, ఏ రాజ్పూత్ కైనా మీకు లాస్ట్ నేమ్ ఠాకూరే. లవ్ మ్యారేజ్ మేడం? యా, లవ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో డాడ్స్ లాస్ట్ నేమ్ నాకు వచ్చింది. సో జనరల్గా మీకు రాజ్పూత్లో సింగ్ ఆర్ ఠాకూర్ ఇస్ ద సర్ నేమ్. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా మ్యామ్? I have one sister. Sister? Yeah. She's married or? No. She's not married. She just graduated out of NIFT. She's a gold medalist in fashion technology. Nice. School first, college first, studious. నాకు ఆపోజిట్ అమ్మాయి. సో ఐ వాజ్ నాట్. మీరు అక్కడ కాదు ఇక్కడ కాదు, మిడిల్ కదా మేడం? నేను మిడిల్ బెంచ్ మనం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో సజెషన్స్ కానీ మీ గురించి మేము చాలా తెలుసుకున్నాం. బ్యూటిఫుల్ ముచ్చట్ల కోసం బ్యూటిఫుల్ యాంకర్ అంజలికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. ఈరోజు నేనైతే నిద్రపోతాను కానీ ఇక్కడ వాళ్ళైతే నిద్రపోతారు. గ్రాండ్ ఇంటర్వ్యూ. ఒక అందమైన అమ్మాయి. నన్ను థ్యాంక్స్ ఫర్ సాక్షి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే టు సాక్షి.